Hello all, namaste, Dzień dobry, nenu Vijay. So, yeah, come to Krakow. You're gonna have fun. Come visit. బేసికలీ ఈరోజు మనము ఈ వీడియోలో ఏమి రికార్డ్ చేస్తున్నామంటే మనకి ఇండియన్ రెస్టారెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి తెలిసినంత కూడా హార్డ్లీ మనకి ఇండియన్ రెస్టారెంట్ ఈ వీడియోలో మనం రికార్డ్ చేస్తుంది ఏంటనుకున్నంటే మనకి టోటల్ ఇండియన్ రెస్టారెంట్స్ ఎన్ని ఇండియన్ రెస్టారెంట్స్ అనేది ఈ క్రకోలో ఉన్నాయి అనుకుని మనం రికార్డ్ చేస్తున్నాం ఈ వీడియోలో. బేసికల్గా ఏంటనుకున్నంటే ఇండియన్ రెస్టారెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ క్రకో సిటీలోన ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అనుకున్నది క్యాప్చర్ చేస్తున్నాము. మనకి హార్డ్లీ ఎన్ని రెస్టారెంట్స్ తెలుసు ఇక్కడ ఒక 5, 10, 20 కదా, మనకి అన్ని రెస్టారెంట్సే తెలుసు. ఇక్కడ మామూలుగా మనం చూస్తే ఇక్కడ ఈ క్రకోలోన మనకి ఆల్మోస్ట్ 40 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. నేను కూడా అసలు నమ్మలేదు అన్ని 40 ఇండియన్ రెస్టారెంట్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ డీటెయిల్గా. కొద్ది లెంతీ వీడియో, మీరు ఏం మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్క రెస్టారెంట్లో ఏం స్పెషాలిటీ ఉంటుంది, ఏమేమి ఉంటాయి, ఎక్కడ ఉంది, ఏ లొకేషన్స్లో ఉంది, లొకేషన్ అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్స్లో ఉంటుంది. మీరు రండి. జస్ట్ ఏంటనుకోనంటే మనం మొత్తం అన్నీ చూద్దాం. ఎక్కడైనా సరే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీకు కమెంట్ చేయండి, నేను ఆ అడ్రస్ అనేది షేర్ చేస్తాను. ప్రతి రెస్టారెంట్ అనేది ఏ లొకేషన్స్లో ఉంది ఏంటనేది మనకి సిటీ సెంటర్ 3 కేటగిరీస్ కింద చేసాము. ఇందులోన ఒక కేటగిరీ నెంబర్ 1 ఏంటనుకోనంటే సిటీ సెంటర్, ఓల్డ్ సిటీ, అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే అదర్ లొకేషన్స్. కొన్ని అదర్ లొకేషన్స్లో కూడా ఉన్నాయి. ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి ఏంటంటే కొంచెం డీటెయిల్డ్గా ఇందులోన ఉంటుంది. కొద్దిగా లెంతీ వీడియో, డోంట్ స్కిప్ ఇట్. మీకు కావాల్సిన ప్రతి ఒక్క రెస్టారెంట్ ఎక్కడ ఉందనేది మీకు సబ్జెక్ట్ లైన్లో కూడా ఉంటుంది డీటెయిల్డ్గా. మీరు జస్ట్ క్లిక్ చేసి ఆ రెస్టారెంట్కి వెళ్తే ఏంటి స్పెషాలిటీ ఏంటి, ఆ రెస్టారెంట్లో ఏముంటుందని, ఏంటి బెస్ట్ అనేది మీకు క్లియర్గా చూద్దాం. ఓకే, స్టే ట్యూన్ గైస్. ఓకే, ఇప్పుడు మనము కరెక్ట్గా ఇప్పుడు నేనైతే వచ్చేసి సిటీ సెంటర్ దగ్గర ఉన్నా. ఈ సిటీ సెంటర్ మీకు బ్యాక్ చూస్తుంటే కనిపిస్తుంది కదా, ఈ సిటీ సెంటర్ దగ్గర ఉన్న సిటీ సెంటర్ దగ్గర ఫస్ట్ రెస్టారెంట్ మనం వెళ్తున్నాము. ఈ ఫస్ట్ రెస్టారెంట్ సిటీ సెంటర్లో ఉన్న సరౌండింగ్లో ఉన్న రెస్టారెంట్స్ అన్ని కూడా మీకు క్యాప్చర్ చేస్తాను. నెక్స్ట్ దీని తర్వాత ఓల్డ్ సిటీ వెళ్తుంది. దీని తర్వాత ఓల్డ్ సిటీ తర్వాత మీకు అదర్ లొకేషన్స్ కూడా వెళ్తుంది అనమాట. అన్ని రెస్టారెంట్లు డీటెయిల్గా ఉంటాయి గైస్. మొత్తం ఇండియన్ రెస్టారెంట్స్ అనేవి ప్రతి ఒక్కటి మీరు నాకు కూడా తెలియదు. 1.5 year 2 years అయిపోతుంది నేను వచ్చి కూడా, నాకు కూడా ఐడియా లేదనమాట. ఇక్కడ యాక్చువల్గా మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్, ఏమేమి రెస్టారెంట్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ రెస్టారెంట్ ఏంటి స్పెషాలిటీ అనేది తెలియట్లేదు. స్టే ట్యూన్ గైస్. సో ఇది బేసికల్గా మనం ఇక్కడ ఉంది రాయల్ ఇండియా రెస్టారెంట్. ఇది సిటీ సెంటర్ దగ్గరలోనే మనకి రాయల్ ఇండియా రెస్టారెంట్ ఉందన్నమాట. ఈ దాంట్లో యాక్చువల్గా మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు రాయల్ ఇండియా రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటి, బెస్ట్ డిషెస్ ఏం దొరుకుతాయి అనేది ఇక్కడ అనేది మనము డీటెయిల్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, మనం రికార్డ్ చేద్దాం. ఓకే, సో బేసికల్లీ ఇది మనము ఇండియన్ రెస్టారెంట్ రాయల్ ఇండియా రెస్టారెంట్లో ఉన్నామన్నమాట. రాయల్ ఇండియా రెస్టారెంట్స్ వెరీ మచ్ మనకి ఇండియన్ కల్చర్ మనకి చూసారనుకోవాలంటే ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్లో మొత్తం క్యాప్చర్ చేశారు. చాలా బాగా ఉంది. మనకి ఆర్కిటెక్చర్ లోపల కూడా చూసారంటే సూపర్గా మనకి అన్ని టేబుల్స్ అన్ని కూడా లాట్ ఆఫ్ టేబుల్స్ అనమాట. మనకి కావాలంటే మనం డైరెక్ట్గా లోపలికి వచ్చేసి ఇక్కడ పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. రాయల్ ఇండియాది చాలా బాగుంది ఇది. యాక్చువల్గా బిగ్ టేబుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి పార్టీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి అంత పార్టీ ప్లేస్ కూడా సూపర్గా ఉందన్నమాట. ఇండియన్ డిషెస్ ఏమైనా కదా మనం తినాలనుకున్నట్టే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేవచ్చు. యాక్చువల్లీ ఇది ఒక్కటే కాదు, మనకి యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉన్నట్టున్నది. ఈ కింద కూడా ఉంది. ఇదిగోటి ఇక్కడ మనకి బార్ కూడా మనకి ఏమైనా కావాలంటే ఆల్కహాల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ యాక్చువల్గా 100 గ్రౌండ్లో కూడా మనకి పెట్టారు అనమాట. ఇది సూపర్గా ఉంది. యాక్చువల్గా మీరు చూస్తే ఇక్కడ మనకి ఆల్కహాల్ అన్నీ కూడా సప్లై చేస్తున్నాం. మనకి ఇండియన్ డెస్ట్ మనకి ఏమైనా కావాలంటే మంచి ఇవన్నీ కూడా సూపర్గా ఉంది. మనకి అన్నీ తెలిసిందే ఇవి అన్నీ. సో ఇది పరిస్థితి అన్నమాట. చూడండి ఇక్కడ సూపర్గా ఉంది. ఇక్కడ కింద ఎంత సెటప్ అంతా భలేగా ఉంది కదా ఈ రాయల్ ఇండియాది. సో అక్కడ బర్త్డే పార్టీస్, ఇక్కడ బర్త్డే పార్టీ కూడా ఎవరో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కావాలంటే ఈ హాల్ మొత్తం కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చు. బ్లాక్ చేసుకుంటే మన బర్త్డే పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సూపర్ అండి ఇది. హాయ్ ముకర్రం. హాయ్. Just our viewers, they would like to know that what are the specialities of Indian Royal India restaurant? So we have a lot of dishes from traditional Indian cuisine, but our chicken tikka masala, Lucknowi murg tikka, chicken tikka, and mutton madras, lamb madras, chicken madras, and jeera rice. These are the most favorite and most selling dishes in our restaurant, and many of the guests like our chicken pakora as well. And we have a lot of other Indian cuisines, but most familiar dishes are which I have told you.
So some of the other famous dishes are paneer kadahi, paneer makhni, and which is the vegetarian option, and along with that we have a vegan menu, the people who didn't take anything from the animal source. So we have a tofu garlic masala and a tofu vegan curry, which is the most famous in the Polish people and in the Britishers as well. So these are the most popular dishes which we are selling. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you for your time and thank you for your visit. Thank you. సో ఇప్పుడు బేసికల్గా ఫస్ట్ రెస్టారెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇప్పుడు ఇదే లొకేషన్స్లో పక్కనే వచ్చేసి ఇంకొక రెస్టారెంట్ ఉన్నది. ఈ రెస్టారెంట్ పేరు అంటే ఇండియన్ మసాలా అనమాట. ఈ ఇండియన్ మసాలా రెస్టారెంట్లో ఇప్పుడు ఏమేమి స్పెషాలిటీస్ ఏమున్నాయి, ఏంది బెస్ట్ డిషెస్ ఏమున్నాయి అన్నది ఒకసారి చూద్దాము. ఓకే, మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇది ఇండియన్ మసాలా రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఇండియన్ మసాలా అనమాట. సో ఈ రెస్టారెంట్లోనే బయట కూడా కూర్చోవచ్చు, హాయిగా బయట కూర్చోవచ్చు. ఇక్కడ లొకేషన్ కూడా బయట మీరు చూస్తే చాలా బాగుంది, చాలా వండర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారనుకోనంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ సిటీ సెంటర్ దగ్గరే చాలా సూపర్గా ఉంది ఇండియన్ మసాలా రెస్టారెంట్ కూడా. సో బయట మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ కావాలంటే ఇక్కడ మనము ఇలాగా బయట కూర్చొని కూడా మనం ఫుడ్ తినొచ్చు. చూద్దాం, లోపలికైతే వెళ్తున్నాను. ఇండియన్ మసాలా రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నాను. చూద్దాం, ఒకసారి రికార్డ్ చేద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటన్నది. జస్ట్ మనం ఒక కంప్లీట్గా డీటెయిల్గా మనం చేద్దాం. వాళ్ళని కూడా అడుగుదాము ఇండియన్ మసాలా రెస్టారెంట్ ఏమేమి బెస్ట్ ఏమున్నాయి అన్నది మనం ఒకసారి అడుగుదాం వాళ్ళని. సో ఇక్కడ ఇండియన్ మసాలా రెస్టారెంట్కి వచ్చాము. ఇండియన్ మసాలా రెస్టారెంట్స్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బేసికల్గా ఏంటంటే స్పెషాలిటీ ఏముందనుకోనంటే హలాల్ చికెన్. చూసారా, హలాల్ చికెన్, మటన్ ఇలాంటివి అనేది అరబియన్ స్టైల్ ఏమైనా ఉన్నాయంటే అవి మంచి డిషెస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ మీరు వచ్చేసారంక సిటీ సెంటర్ పక్కన చూడండి, ఇక్కడ ల్యాంబ్ డిష్, హలాల్ ల్యాంబ్ అనేది ల్యాంబ్ డిష్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. సూపర్గా ఉన్నాయి. ఇక్కడ మీ ప్రైసెస్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేను రెస్టారెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలా బిజీగా ఉంది రెస్టారెంట్స్ కూడా. మనకి మెన్యూ చూసారనుకోనండి, చాలా నెంబర్ ఆఫ్ డిషెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్గా ఒక బుక్లెటే ఉంది ఇక్కడ. టు బి ఆనెస్ట్ మనం ఇక్కడికి వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఒకసారి వాళ్ళ మేనేజర్ని అడుగుతాము ఇక్కడ ఏంటి స్పెషాలిటీ ఏంటనేది. ఇండియన్ మసాలా స్పెషాలిటీ క్యా హై బోల్కే పూछेंगे एक बार. సో దిస్ ఇస్ ద రెస్టారెంట్. మీరు ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ రెస్టారెంట్ ఇలా ఉంటుంది. లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రెస్టారెంట్ కూడా. చూడటానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది రెస్టారెంట్. మన లోపలికి రాగానే ఇది లోపల ఇంకొకటి వే అయితే ఇంకోటి ఉంది మనకి, అక్కడ కిచెన్ అనమాట. సో ఇక్కడ బార్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మనము బార్ కౌంటర్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ సూపర్గా ఇక్కడ మన పార్టీ కానీ, బర్త్డే పార్టీ కానీ, ఏవైనా యానివర్సరీ పార్టీస్ కానీ, ఏవైనా పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వచ్చేసి మనకి సూపర్గా బార్ కౌంటర్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది అయితే. యాక్చువల్గా అయితే ఆ బార్ కౌంటర్ అయితే మనకి సూపర్ ప్రతి ఒకటి కూడా చాలా నీట్గా. ఓ మై గాడ్, టూ మచ్ స్పేస్. యాక్చువల్గా ఈ అంబ్రెలాస్ చూడండి, అసలు చాలా అద్భుతంగా వేశారనమాట ఈ అంబ్రెలాస్. ఇక్కడైతే మా ప్రైవేట్ పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి అద్భుతంగా ఉంది. ప్రైవేట్ పార్టీస్ అయితే శుభ్రంగా చేసుకోవచ్చు దీంట్లో. మనకి ఇక్కడ కావాలంటే డోర్ సిస్టమ్ కూడా ఉన్నది. డోర్ ఇక్కడ లోపలికి వచ్చేసి డోర్స్ క్లోజ్ చేసేసి లోపల సూపర్గా చేసుకోవచ్చు. ఈ అంబ్రెలాస్ అయితే వావ్, చాలా బాగుంది. ట్రెడిషనల్ ఎంత ట్రెడిషనల్గా ఉందో చూడండి లోపల. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. యాక్చువల్లీ వావ్, టూ గుడ్ యా, సూపర్. మనం మేనేజర్తో అడుగుదాం యాక్చువల్లీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటనేది ఆయన అడుగుదాము. ఇక్కడ అసలు ఇండియన్ మసాలాలో మనకున్న మంచి స్పెషాలిటీస్ ఏమున్నాయని అడుగుదాం. ఓకే, could you please let us know what are the specialties of Indian masala? Well, I would say that we have everything. I mean, most of things are special in here. Since I would say we are one of the oldest restaurant in here. I would say not one of the. We are the oldest here in Krakow, and it's been more than 20 years, I believe. And we are serving here also halal food for the Arabian, because we have Arabic customers from the Gulf. So we have special dishes for them, and I would say that we have biryani. The biryanis, all the biryanis are like, we have huge portions of biryanis if you compare to other restaurants, because it is like bigger than others, right? I would say that. And we have like sizzlers, which I understand that we have the special. I mean, we have the best one in here. It's not like other restaurants. And special fritters, like if I say in Hindi, pakoras.
just you can come here, enjoy your drinks with chakna or with some snacks. We have very nice food and aroma, and you're gonna love the ambience here. As I can see you, this place that is dedicated for the parties, the big groups. We call it antics night. It's like antics. So that is the best place we have for parties, for birthday parties and everything. You can just come here, but for that you will have to call us first, unless you are not less than 5. Okay, if you are in a big group, you can come here. We will welcome. We will organize everything for you in advance. And food, don't worry about it. You're gonna love it. Whatever we serve, we cook. We have the best food in here in Krakow. I would say in Poland, not only in Krakow. That's all, I guess. Welcome to India Masala. Thanks. Thank you. Continue. Yeah, hi, and I would say that please hit this guy's YouTube channel's button, Vijay Telugu Vlogs, because I mean he's here to record us and he's here to help you all to find a good food, good Indian food, actually best Indian food in here in Krakow. So why don't you hit the button? Just go there and hit it. Thanks. Now we are at restaurant number 3. సో ఈ రెస్టారెంట్లో ఏమి స్పెషాలిటీ ఉందో చూద్దాము. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి మనకి ఢిల్లీ కర్రీ హౌస్ అన్నమాట. ఢిల్లీ వాళ్ళ చూద్దాము దీంట్లో ఏముందనుకుంటే ఇది కూడా నియర్ బై చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, ఇది సిటీ సెంటర్ దగ్గరలోనే ఉంది. జస్ట్ ఈ రెస్టారెంట్ కూడా దీంట్లో ఏం స్పెషాలిటీ ఏముందనేది మనం చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. సో ఇది ఢిల్లీ వాళ్ళ రెస్టారెంట్ అన్నమాట, ఢిల్లీ కర్రీ హౌస్ ఇది రెస్టారెంట్ అన్నమాట. ఈ లోపల ఇది జస్ట్ ఇంచుమించుగా మనకి ఏందనుకోనంటే ఇది కూడా మనకి సిటీ సెంటర్ దగ్గరలోనే ఉంది. ఇది యాక్చువల్గా ఈ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇవే లోపలికి వెళ్తున్నాను, చూద్దాం జస్ట్. సో ఇక్కడ కూడా అట్మాస్ఫియర్ వచ్చేసి మామూలుగా ఇక్కడ యాంటిక్స్తో చేసినట్టు ఉన్నది. ఇది మంచిగా సూపర్గా ఉన్నది ఈ రెస్టారెంట్ కూడా. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది పైన ఫస్ట్ ఫ్లోరు. జస్ట్ యాక్చువల్గా ఇది కూడా అండర్ గ్రౌండ్లో ఉంది. ఇది అండర్ గ్రౌండ్లో ఇక్కడ అండర్ గ్రౌండ్లో కూడా పెట్టారు. సో చూద్దాం ఒకసారి. వావ్, చాలా సూపర్గా ఉంది యాక్చువల్గా. ఇక్కడ కూడా బార్ కౌంటర్ కూడా ఉన్నది. ఇక్కడ ప్రతి రెస్టారెంట్లోనూ స్పెషాలిటీ మన ఇండియన్ రెస్టారెంట్లోనూ బార్ కౌంటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నది. ఈ రెస్టారెంట్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి. బయట చూడండి. సో ప్రైవేట్ పార్టీస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది యాక్చువల్గా. సో వీఆర్ అట్ 4th రెస్టారెంట్. ఇది 4వ రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్ ఏంటనుకోనంటే ఇది కూడా సిటీ సెంటర్ దగ్గరే ఉన్నది. ఈ సిటీ సెంటర్ సరౌండింగ్స్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 4 రెస్టారెంట్స్ అనమాట మనము క్యాప్చర్ చేసాము. ఇప్పుడు ఈ రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటనేది, మనకి ఇండియన్ ఏమేమి డిషెస్ అనేవి దొరుకుతాయి అనేది దీంట్లో కూడా చూద్దాం ఒకసారి. విల్ గో దేర్. సో ఇది రెస్టారెంట్ నేము జీరా రెస్టారెంట్ అనమాట. ఇది జీరా రెస్టారెంట్. దీంట్లో మరి స్పెషాలిటీ ఏమున్నాయి ఏందో చూద్దాం. మనకి యాక్చువల్లీ ఈ మెనూ కార్డు మనం చూసామనుకోనంటే దీంట్లో ఇది కూడా బుక్లెట్ టైప్ ఉన్నదన్నమాట. చాలా ఉన్నాయి. సిజ్లర్స్ కూడా ఉన్నాయి దీంట్లోన, సిజ్లర్స్ అండ్ బిర్యానీస్ అండ్ లాట్ మోర్స్. ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో మనకి చూడండి ఇది సిజ్లర్స్ ఉన్నాయి దీంట్లోన. యాక్చువల్లీ మన ఇండియన్ డిషెస్ చికెన్ సిజ్లర్స్ అనేవి, చికెన్ బాల్ సిజ్లర్స్ అనేవి భలే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి మినీ బార్ మినీ బార్ అయితే ఉంది ఇక్కడ, మరి పెద్దగా లేదు. పక్కన రెస్టారెంట్స్లో మనకి మంచి బిగ్ బార్స్ అయితే ఉన్నాయి. చూద్దాం, లోపలికి వెళ్దాము. మరి వీళ్ళు స్పెషాలిటీ ఏంటనేది వాళ్ళ ద్వారా తెలుసుకుందాం ఒకసారి. సో ఎలా ఉందో లోపల మనం అట్మాస్ఫియర్ ఎలా ఉందో కూడా అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇది అనమాట మనకి లోపల ఎంట్రన్స్ అయిన వెంటనే దీంట్లోనే ఇక్కడ కిచెన్, ఇక్కడ లైవ్ కిచెన్ ఉంది. సో గ్రేట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ లైవ్ కిచెన్ అనేది ఉంది. డైరెక్ట్గా మనం రాగానే మనకి ఎలా కిచెన్లోనే ఎట్లాగా కుక్ చేస్తున్నారని కూడా చూడొచ్చు. సో వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్ ఐ కెన్ సే దట్. సో ఇది మనకి మినీ ఫ్రిడ్జెస్ ఉన్నాయి, మినీ బార్ స్టైల్ కూడా ఉంది ఇక్కడ. మనకి రెస్టారెంట్ చాలా క్యూట్గా ఉంది. మనకి చూడటానికి ఏంటంటే చిన్నగా ఉన్నా సరే మనకి క్యూట్గా ఉంది. ఒక మన ప్రైవేట్ పార్టీస్ అనేది ఏవైనా సరే మనం ఇక్కడ చేసుకోవచ్చు. సూపర్గా మనం వచ్చేసి టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటనేది వాళ్ళ ద్వారా తెలుసుకుందాం, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఒకసారి. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఇక్కడ మనకి సూపర్వైజర్ ఉన్నారు. ఆయన పేరు విపిన్ అనమాట. విపిన్ని అడిగి మనం అసలు స్పెషాలిటీ ఏమున్నది అనేది ఒకసారి తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ మంచి డిషెస్ అయితే ఉన్నాయని కనిపిస్తుంది, అవి ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. సో విత్ మీ విపిన్ भाई, आप मेरे को बोल दो कि क्या स्पेशलिटी क्या है आपका रेस्टोरेंट्स में, क्या मिलेगा यहाँ पे इंडियन लोग?
हमारे पास जो है बहुत सारी लैम्प की डिशें हैं। फेवरेट डिश लाइक भुना गोश्त, इट्स गुड वन, आप ट्राई कर सकते हैं। हमारे पास बिरयानी ऑल्सो, बिरयानी है हमारे पास, लखनवी बिरयानी, चिकन टिक्का बिरयानी फेवरेट वन। देन मसाला, लॉट्स ऑफ मसाला डिशेस लाइक यू हैव टू ट्राई कीमा मटर ऑल्सो। देन हमारे पास कबाब हैं। प्राइसेस नॉट टू हाई नॉट टू लो, इट्स मिडिल, लाइक एवरीवन अफोर्ड। मोर अराउंड 40 to 45 जलोती फॉर मेन डिशेस। देन हमारे पास जो है शामी कबाब ऑल्सो गुड वन इन अ चिकन। देन यू हैव टू ट्राई इट मटन चपली कबाब ऑल्सो। సూపర్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ థ్యాంక్ యూ బిపిన్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మరి నెంబర్ ఫిఫ్త్ అనమాట. సో మామూలుగా 4 రెస్టారెంట్స్ అయితే ఇప్పటివరకు కవర్ చేశాను. ఇంకా నెంబర్ 5 రెస్టారెంట్ అనమాట ఇది. చూద్దాం ఈ రెస్టారెంట్లో ఏం స్పెషాలిటీ ఉన్నదో మరి ఇక్కడ రికార్డ్ చేద్దాం. ఎందుకు లేట్ చేయడం, ఇంకా లోపలికి వెళ్దాం. మన ఇండియన్ రెస్టారెంట్ ఇది కూడా చూడటానికైతే మాత్రం లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మంచి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. ఇది రెస్టారెంట్ నేమ్. సో గేట్ ఆఫ్ ఇండియా. సో ఇది గేట్ ఆఫ్ ఇండియా అనమాట. గేట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్స్ మన ఇండియన్స్ ఇక్కడ చాలామంది. సో ఇది గేట్ ఆఫ్ ఇండియా రెస్టారెంటు. ఇక్కడ చూస్తుంటే లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇది కూడా సిటీ సెంటర్ ఉంటుంది. వవల్ కజిల్ ఉంది కదా, కజిల్ పక్కనే అనమాట. ఇక్కడ చాలామంది అయితే ఇప్పుడు ఫారినర్స్ అని కానీ ఇండియన్స్ అని కానీ చాలామంది ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో చాలా బాగుంది. సో లొకేషన్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వావ్ సూపర్గా ఉంది. ఇక్కడ రోడ్ పైనే ఉంది. ఇక్కడ చూద్దాం లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో ఏంటనేది మనం క్లియర్గా ఒకసారి చూసొద్దాం. సో లోపలికి వెళ్తున్నానా ఇప్పుడు చూద్దాము. సో ఇది బేసికల్గా మనకి లోపల అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనకి ఇండియన్స్ కూడా చాలామంది కనిపిస్తున్నారు ఇక్కడ. అంటే ఫుల్ రష్గా కనిపిస్తుంది అనుకోండి ఇక్కడ. సో చూడండి మన ఇండియన్స్ ఉన్నారు. అందరు మన ఇండియన్స్ అని ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఫుడ్ ఎలా ఉందన్న? ఫుడ్ కూడా చాలా బాగుందట. స్పైస్ చిక్స్ అట. కావాలంటే 10 కూడా వేసుకోవచ్చు. స్పైస్ ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్లో స్పైసీలో మనకి చేస్తామన్నమాట. అందరు మన ఇండియన్ ఫ్రెండ్స్ ఇక్కడ. అందరు ఇండియన్స్ ఇక్కడ వచ్చి బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో ఇదన్నమాట యాక్చువల్గా చాలా సూపర్. యు వాంట్ సే సంథింగ్? యు వుడ్ లైక్ టు సే సంథింగ్? I'm recording atmosphere. సో ఇది రెస్టారెంట్ అనమాట. ఇంకా లోపల మొత్తం అంతా టేబుల్ సిస్టమ్స్ అయితే భలేగా ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా బిజీగా ఉంది. ఇంకా అవుట్డోర్ కూడా ఉంది. మనకి చిన్న బార్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ బార్ కూడా సూపర్గా కనిపిస్తుంది. సో ఇది బార్ అనమాట. ఇక్కడ వైన్ బాటిల్స్ నీట్గా పెట్టారు. ఇక్కడ వైన్ బాటిల్స్ మాత్రం చాలా అద్భుతంగా పెట్టారు. సో ఇక్కడ అవుట్ సైడ్ కూడా కావాలంటే టైం స్పెండ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఉంది. బయట ఓపెన్లో కూడా సూపర్గా ఉంది. స్పెషాలిటీస్ ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంది, అసలు యాక్చువల్లీ హౌ దిస్ రెస్టారెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రెస్టారెంట్స్ అనేది. హాయ్ అంజలి. హాయ్. Anjali, how this restaurant is different from other Indian restaurants? Okay, this restaurant is different. I will start in Hindi. That will be really good. ये रेस्टोरेंट अलग इसीलिए है बिकॉज यहाँ पे प्रॉपर ऑथेंटिक इंडियन कॉन्सेप्ट है फ्रॉम डिफरेंट दूसरे रेस्टोरेंट से. और इवन ज़्यादा अच्छा है. प्रॉपर थीम विथ प्राइस विथ यूनिकनेस एंड द टेस्ट जो प्रॉपर ऑथेंटिक इंडिया का है वो हम लोगों ने यहाँ पे रखा है. और ये रेस्टोरेंट फ्रॉम 2016 से है. ये सेकंड ब्रांच है. एक टेस्ट ऑफ इंडिया है, एक गेट ऑफ इंडिया है. दिस इज़ द सेकंड रेस्टोरेंट एंड आर प्राइजेस भी बहुत ज़्यादा कंपैरेटिवली दूसरों से बेटर है. और स्पेशल डिशेस है हमारे पास, हमारे खुद के नाम के रेस्टोरेंट्स के, जैसे कि गेट ऑफ इंडिया ड्रिंक्स है, गेट ऑफ इंडिया सॉस है जो स्पेसिफिक शेफ़ का ही है.
शेफ ने ही और हमने ही वो प्रॉपर डिज़ाइन किए वो bring all the ingredients from India, you will purchase it. Of course, we bought all spices and things. All, of course, vegetables are not possible, but yes, all the spices and everything is properly from India, and that's the reason we give proper Indian taste to everyone. Thank you so much Thank you. for your time. Thank you. Bye bye. సో వీఆర్ అట్ అనదర్ రెస్టారెంట్. సో ఇది కూడా ఇండియన్ రెస్టారెంట్. దీంట్లోనే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటో చూద్దాము. యాక్చువల్లీ దీంట్లో మాత్రం డెఫినెట్గా ఒక మంచి స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు వరకు తీసిన రెస్టారెంట్స్ అన్నిటి కూడా మనకి ఏంటంటే కామన్గా ఏంటంటే రైస్ ఐటమ్ దొరుకుతుంది. ఇక్కడ కూడా రైస్ ఐటమ్ దొరుకుతుంది. అలాంగ్ విత్ దట్ మనకి యాక్చువల్గా దీంట్లో ఏంటనుకోనంటే స్నాక్ ఐటమ్ ఉంది. వెరీ స్పెషల్ అనమాట. ఈ స్నాక్ ఐటమ్ మనం చూస్తూ ఉంటాం కదా, అదే పానీపూరి తినాలి, కట్లెట్ తినాలి, ఇలాంటి ఆప్షన్స్ అప్పుడప్పుడు అడుగుతుంటాం కదా. మరి ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనుకుంటా. చూద్దాం ఏమున్నాయి అక్కడ. ఇది వచ్చేసి భజన్ కేఫ్ అనమాట. ఈ కేఫ్లో మనకి యాక్చువల్గా ఇప్పుడు మీరు పైన చూసారనుకుంటే భజన్ కేఫ్ ఇది వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో ఈ భజన్ కేఫ్లో యాక్చువల్గా మనకి ఏం దొరుకుతాయి అనుకోనంటే మనకి కట్లెట్ కానీ మనకి ఏమైనా రగడాలు కానీ నెక్స్ట్ ఏంటంటే టీ యాక్చువల్గా మనకి మసాలా టీ ఇలాంటివి ఏమైనా కావాలంటే కూడా ఈ భజన్ కేఫ్ దగ్గరికి వచ్చేస్తే మనకి డైరెక్ట్గా అనిపిస్తుంది. మీకు ప్రతి ఒక్క రెస్టారెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మీకు ఏంటంటే మనకి దీంట్లోని భజన్ కేఫ్ ఎలా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ అయితే చేస్తుంది ఈ భజన్ కేఫ్ని. అది ఎంత బాగుందో చూద్దాం ఒకసారి. సో యాక్చువల్గా భజన్ కేఫ్లో ఇప్పుడు ఈ సైడ్ కూడా మనకి బాగుంది, సూపర్గా ఉంది. చూడడానికి సిట్టింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాష్ రూమ్స్ ఇక్కడ డైరెక్ట్గా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ మనకి ఇండియన్ కాఫీ కావాలంటే ఇండియన్ కాఫీ, ఇండియన్ టీ, మసాలా టీ, లెమన్ టీ అలాంటివి. నెక్స్ట్ ఏమైనా సూప్స్ కానీ ఏమైనా ఇండియన్ స్టైల్ సూప్లు ఏమైనా కావాలన్నా సరే డైరెక్ట్గా మనకి భజన్ కేఫ్ దగ్గరికి వచ్చేసి మనకి దొరుకుతున్నమాట అవైలబుల్గా ఉన్నాయి. రగడాలు కానీ ఏవైనా కట్లెట్స్ ఇలాంటివి. యాక్చువల్గా ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొద్దిగా పెద్దగానే ఉంది. చూడడానికి కూడా మనకి ప్రైవేట్ ప్లేస్ కూడా ఇక్కడ ఉంది. ఏమైనా కావాలంటే ఎక్కువగా ఉంది. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా మనకి కావాలంటే కింద స్టెప్స్ కింద కూడా మనం చూద్దాం ఒకసారి. అండర్ గ్రౌండ్లో కూడా ఒక పెట్టినట్టున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ప్రైవేట్ ప్లేస్ అనుకుంటా. దీంట్లో కూడా ఈ భజన్ జస్ట్ అనుకుంటా కింద మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. యాక్చువల్గా ఈ ప్లేస్ మొత్తం కూడా ఏంటనుకుంటే ఈ కిచెన్కి దాని అనమాట. కిచెన్ ఇక్కడ ఉందన్నమాట. కింద అండర్ గ్రౌండ్లో కిచెన్ ఉంది. కిచెన్ ఇక్కడ లైవ్ కిచెన్ చాలా నీట్గా అంటే చాలా నీట్గా చేస్తున్నారు. చూడొచ్చు కావాలంటే చాలా సూపర్గా చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది. హాయ్ బోలో సూపర్. ఇక్కడ మెడిటేషన్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ రెస్టారెంట్లో కావాలంటే మనం ఇక్కడ కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్లో ఇది ఒక స్పెషాలిటీ అనమాట. పైన కావాలంటే నీట్గా ఒక చాయ్ తాగి కిందకు వచ్చి ఇది మెడిటేషన్ కేవ్ అనమాట. ఇది లోపల ఫోన్లు కానీ చాలా సైలెంట్గా ఉండాలి. చూడండి ఒకసారి మెడిటేషన్ కేవ్. One second. This lady, she's asking because. Hey guys, I am today with Mr. Prajwal. So we'll ask him what is the specialty of this restaurant, how this Ramada restaurant, what are the best dishes are available, and what type of dishes can get it from. Hi Prajwal. Hi, How are you doing today? I'm doing good. How are you? I'm good too. Prajwal, can you tell us what are the specialties of this restaurant? Well, the first thing that makes this restaurant stand out from other restaurants is that this is a pure vegetarian restaurant. When I say vegetarian, I mean it in a way of religion. The owner of this place, they are follower of Krishna, God Krishna, and all of us who work here, we all are vegetarian. So for us, it's just not a working place. This is a religious place. As you must have seen downstairs, we have a meditation room. On Sunday at 6 p.m., every Sunday, we have Om chanting. A lot of followers of Krishna
especially from this group called Bhakti Marga. They come here, they chant, we sing, we pray, we dance. So moreover, I would say this place is a very pure and pious place, along with the vegetarian cuisine that we offer. Yeah. The favorite food over here, I would say, is chili paneer. It's the best selling. Apart from that, we really have very delicious vegetable biryani, and like all other Indian restaurants, we have mango lassi, but we also have vegan mango lassi. Yeah. What are the prices? The prices depends. The main curry course would be somewhere around 40 zloty, and if you want to have a flatbread with it, it would be around 15 to 20 ranging if you're taking roti, if you're taking, let's say, besan roti, and we also have different types of rice. I think these are all affordable prices. Yes, I would say that, yes. Thank you so much for your time. Thank you so much. You too, bye. సో ఇప్పుడు ఇంకొక రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ రెస్టారెంట్లోనే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏమున్నాయి అనుకోనంటే మనకి ఇది కంప్లీట్గా స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఈ స్ట్రీట్ ఫుడ్ ఉంది ఇక్కడ, చిన్నగా ఉంది, టేక్ అవే టైప్ ఉంది. ఇక్కడ కావాలంటే 1-2 పీపుల్, ఒక ఫ్యామిలీకి మాత్రమే 1-2 పీపుల్ అయితే వచ్చి ఇక్కడ తినొచ్చు. పెద్ద రెస్టారెంట్ అని కాదు, కానీ స్ట్రీట్ ఫుడ్ మాత్రమే ఇక్కడ దొరుకుతుంది. చాలా వండర్ఫుల్గా ఉన్నది స్ట్రీట్ ఫుడ్. నేను ఇప్పుడు టేస్ట్ చేశాను, చూపిస్తే చూడండి. ఇప్పుడు నేను సమోసా తిన్నాను ఇప్పుడే, చూద్దాం ఒకసారి. సో ఇది కత్తి కర్రీ అని చెప్పేసి రెస్టారెంట్ అనమాట. ఇది దీని లొకేషన్ ఇదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ఇది కావాలంటే ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇది సూపర్గా ఉంది. లోపల మాత్రము చిన్నగా ఉంది, చెప్పాను కదా, స్పేస్ మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇది స్ట్రీట్ ఫుడ్ కాబట్టి దీంట్లోన మొత్తం అన్నీ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్. ఇది చూడండి ఇక్కడ మెనూ. సో సమోసాలని, ఇవి అని, మొత్తం అని, రగడ అని, ఇదని, ఆలు చాట్ అని, చోలే భటూరా, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సూపర్గా ఉంది. కిచెన్ కూడా ఇక్కడే లైవ్ కిచెన్ కూడా ఇక్కడ ఉంది. మనకు కావాలంటే ఇక్కడ నేనే మనకి సూపర్వైజర్ అనమాట ఈయన. ఇప్పుడు అడుగుతాము. ఇక్కడ ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి. ప్రైసెస్ మరీ అంత కాస్ట్లీ ఏం లేవు, రీజనబుల్గా ఉన్నాయి. రాజన్ నౌ రాజన్ అడిగి మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ యాక్చువల్ స్పెషాలిటీ అడుగుదాం. హాయ్ రాజన్, హౌ ఆర్ యూ? I'm good, sir. What about you? How are you? I'm good too. Rajan, can you tell us, like, did you open street food restaurant? Okay, sir. We have opened on 15th of January, just this year. It's not like very long time ago. So this is the quite new concept in Krakow, because I was working in gastronomy line, this restaurant, since long time. So I saw the Indian people, other people, they don't know too much about the Indian street food. So me and my friend has started this new concept about street food of India, like kathi rolls, kawdi bowls. We have the chaat speciality. We have this also cheaper. You can come anytime, Monday to Sunday from 11 till 11, and you can come whenever you want. Okay, well, may I know the speciality of your street food? Sir, we have speciality like kathi rolls. We have our speciality like I saw the Polish people like to eat too much kebab. So we took this concept and we make this, rolls. This is everything 100% homemade, handmade and delicious. So that's how we made this concept and we just start together. Okay, आपने बोला इंडियन का स्ट्रीट फूड बोल के, राइट? क्या क्या है यहाँ पे इंडियन का स्ट्रीट फूड? इंडियंस का सर हमारे पास चाट है, समोसा चाट, आलू चाट, छोले भटूरे. आप कभी भी अगर पराठा में आलू पराठा है, चिकन कीमा पराठा है, मटन कीमा पराठा है, ऑनियन भाजी है, सब मिल रहा है. सब मिल रहा है सर. आप वेरी गुड. प्राइसेस के बारे में थोड़ा बताओ. सर हमारे यहाँ प्राइसेस बहुत ही चीपर है. आप अगर आलू चाट देखा जाए तो हम 14 zloty में बेचते हैं. समोसा चाट हमारी 18 में, समोसा 15 के 2 पीसीस है. चिकन कीमा पराठा आप देखो 18 का है. सो प्राइसेस सर रीजनेबल है. ओके, अच्छी बात है. कभी कभी प्रमोशन भी चलेगा क्या यहाँ पे? सर हमारा प्रमोशन कभी कभी मंथ एंड में आप देखो तो जो ऑनलाइन पोर्टल्स है उस पर आप देख सकते हो, कभी 10-15% डिलीवरीज फ्री आप चेक कर सकते हो ऑनलाइन पोर्टल्स में. अच्छी बात है. थैंक यू सो मच राजन. Thank you. फॉर योर टाइम. Thank you sir. Thanks for coming sir. Thank you so much. సో ఇప్పుడు ఇంకొక రెస్టారెంట్, వేరే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము. ఇది అందరికీ కొద్దిగా ఫెమిలియర్ నేమ్ అయితే
జస్ట్ ఇండియన్ మసాలా ఆర్ట్ అనమాట ఇది. సారీ, మసాలా ఆర్ట్ అనేది రెస్టారెంట్ అనమాట. ఇది ఇంకొక రెస్టారెంట్ అనమాట. ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. దీంట్లో మనకి తెలిసి ఇది నార్మల్ మనకి నార్త్ ఇండియన్ స్టైల్ డిషెస్ ఏవైనా కావాలంటే ఇక్కడికి వచ్చి మనం తినొచ్చు అనమాట. ఇది కూడా సిటీ సెంటర్ దగ్గరే ఉన్నది. ఓల్డ్ సిటీకి సిటీ సెంటర్కి మధ్యలో ఉంది యాక్చువల్గా. ప్రతి రెస్టారెంట్ యొక్క దాని అడ్రస్లు అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అది చూడొచ్చు. సో ఇది ఇండియన్ మసాలా ఆర్ట్ రెస్టారెంట్. మసాలా ఆర్ట్ అనేది ఇది మొత్తం పెద్ద మెనూ అంతా కూడా బయట పెట్టేసారు ఇది యాక్చువల్గా. అంతా బయటే ఉన్నాయి, చూడవచ్చు. చూడటానికి అయితే చాలా అద్భుతంగా అయితే బయట అయితే పెట్టారు. సో రెస్టారెంట్ ఇది. సో బయట లొకేషన్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడ అనేది. ఇది అట్మాస్ఫియర్ అయితే ఇది అనమాట. లోపల ఇలాగా టేబుల్స్ ఇలా ఉంటాయి. ఈ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ. కావాలంటే ఇక్కడ లోపల ప్రైవేట్ రూమ్ అనమాట ఇది. ఇక్కడ ప్రైవేట్ రూమ్ అంటే ఇక్కడ వాష్రూమ్, పక్కన కిచెన్ ఉంది. సూపర్గా ఉందన్నమాట. సో వీఆర్ అట్ అనదర్ రెస్టారెంట్. ఇది స్పైస్ ఆఫ్ ఇండియా. సో స్పైస్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి అందరికీ తెలుసు. ఇక్కడ లిజ్ ఇండియాకి వచ్చే వాళ్ళందరూ చూసే ఉంటారు ఇక్కడ ఈ రెస్టారెంట్ అనేది. ఇది బాగా ఫెమిలియర్ అనుకుంటా స్పైస్ ఆఫ్ ఇండియా అనేది. మీరు చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇండియన్ స్టోర్స్కి నెక్స్ట్ టు ద ఇండియన్ స్టోర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ స్పైస్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి ఇక్కడ మనము డిన్నర్ కానీ లంచ్ కానీ చేసి అక్కడ ఇండియన్ స్టోర్లోన మనము కావాలంటే ఏమైనా ఇంగ్రీడియంట్స్ తీసుకుని వెళ్ళొచ్చు. సో చూద్దాము లోపల ఏమున్నది అనేది స్పైస్ ఆఫ్ ఇండియాలోన. సో ఇది స్పైస్ ఆఫ్ ఇండియా అనమాట. బోర్డ్ అయితే మాత్రం చాలా బిగ్గా ఉంది చూడటానికి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇదంతా తెలిసింది ఫెమిలియర్ లొకేషన్. ఇక్కడ క్రాకోలో ఉన్న వాళ్ళందరికీ స్పైస్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందని అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ల్యాండ్ మార్క్ ఏం అవసరం లేదు, అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నీట్గా రావచ్చు. సో ఇది అనమాట ఎంట్రన్స్. సో ఇక్కడ మీరు చూస్తే వి గాట్ ద మెనూ బార్. మినీ బార్ కూడా ఇక్కడ ఉంది యాక్చువల్గా. సో ఎంట్రీ అయిన వెంటనే వచ్చేసి మనకి చూసారంటే అట్మాస్ఫియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మొత్తం లొకేషన్ అనమాట. సూపర్గా ఉంది. సో ఇండియన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే చూడటానికి. ఇక్కడ కావాలంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ పైకి వచ్చి ఇలా కూర్చోవచ్చు. సో ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది కిచెన్, ఇక్కడ లైవ్ కిచెన్ ఈ బ్యాక్ సైడ్ ఉంది. కిచెన్ ఇక్కడంతా. సో ఇది సూపర్గా ఉంది. సో ఇది పార్టీ ప్లేస్ కింద సమ్టైమ్స్ మనం ఇక్కడ పార్టీ ప్లేస్ కింద కన్వర్ట్ చేయొచ్చు దీన్ని. యాక్చువల్గా వచ్చేసి మనకి ఏంటంటే ద ప్రైవేట్ ప్లేస్ కింద దీన్ని బ్లాక్ చేసి ఇక్కడ చూసారంటే ఆల్రెడీ పార్టీస్ అయినట్టు ఇక్కడ. చాలా సూపర్గా ఉంది. అండ్ ఆల్సో మనకి ఈ స్పైస్ ఆఫ్ ఇండియా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గార్డెన్ కూడా ఉంది కావాలంటే. వావ్, దిస్ రియలీ సూపర్ రైట్. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ గార్డెన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకి సోఫాలు కూడా వేశారు. కావాలంటే ఇక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. సమ్మర్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బాగుంది. వావ్, చాలా సూపర్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్ నేను కూడా ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అదే బ్యాక్ సైడ్ రావడం అయితే. చూద్దాం ఒకసారి వెనక సైడ్ ఏముందనేది. ఇది డోర్, బ్యాక్ సైడ్ ఇది కూడా డోర్ అనుకుంటాను. ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇదంతా. చాలా బాగుంది. ఓకే, నేను ఐఎమ్ విత్ మిస్టర్ రాజ్పాల్. यस सर. సో राजपाल कैसे हैं आप? बढ़िया जी, आप सुनाइए. ओके, हम भी अच्छे हैं. भैया मेरे को बोल दो ये रेस्टोरेंट का स्पेशलिटी क्या क्या है, क्या मिलेगा यहाँ पे? वैसे इंडियन फूड तो सब कुछ है, लेकिन स्पेशल है हमारा बटर चिकन बहुत अच्छा है. अनदर रेस्टोरेंट से ला दूसरे रेस्टोरेंट में जाओगे तो उतना अच्छा टेस्ट नहीं मिलेगा जितना हमारा स्पेशल है यहाँ पे. ओके, ठीक है जी. और कुछ डिशेस है क्या जैसे इंडिया वाला कढ़ाई चिकन है, बटर चिकन है, चिकन मलाई मेथी है, पनीर की आइटम्स है और ऑल मेनू है. सस्ता वाला क्या मिलेगा यहाँ पे? सस्ता वाला तो थोड़ा सस्ता भी तो आपको छोले भटूरे मिलेंगे, छोले हो गए, पूरी हो गई, यही मिलेगा. कितना होगा? उसका प्राइस भी ऐसे होगा 25 समथिंग झुलोटी होगा. हाँ, 25 झुलोटी. ओके, ठीक है. 25 झुलोटी से शुरू होता है यहाँ पे खाने वाला. जी, ऐसे है क्या? जी जी. ओके, अच्छी बात है. थैंक यू सो मच फॉर योर टाइम. ओके, वेलकम. ఇక్కడ సో ఇప్పుడు వేరే దానికి వచ్చాము.
నెక్స్ట్ అనదర్ రెస్టారెంట్ ఇది కూడా లిటిల్ ఇండియాకి మధ్యలో అవతల వైపు ఒకటి యువతల వైపు ఒకటి ఉన్నదన్నమాట. ఈ రెస్టారెంట్ కూడా మనకి ఇండస్ అనేది బాగా ఫేమస్, అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ లిటిల్ ఇండియా పక్కనే ఉంటుంది. సో ఈ స్పైస్ ఆఫ్ ఇండియా ఇండస్ అనేది మధ్యలోనే లిటిల్ ఇండియా ఉంటుంది. మనకి ఇండియన్ గ్రాసరీ షాప్ కదా, సో అక్కడ అనమాట. చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది. ఇండస్ కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాము ఎలా ఉంటుందంటే అట్మాస్ఫియర్ ఇదంతా. సో ఇప్పుడు వేరే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము. ఈ రెస్టారెంట్ అందరికీ బాగా ఫెమిలియర్ అనమాట, ఇండస్ రెస్టారెంట్. ఇది నెక్స్ట్ లిటిల్ ఇండియా పక్కనే ఉంటుంది. లిటిల్ ఇండియా అవతల వైపు వచ్చేసి స్పైస్ ఆఫ్ ఇండియా, అవతల వైపు వచ్చేసి ఇండస్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే లిటిల్ ఇండియాకి వచ్చి గ్రాసరీస్ ఏమైనా తీసుకుంటే ఇక్కడికి వచ్చి కూడా మనం ఇండియన్ డిష్ ఏమైనా ట్రై చేయొచ్చు. చూద్దాం ఈ రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటనేది. సో ఇది అనమాట ఇండస్ రెస్టారెంట్ ఇది. సో చూద్దాం ఈ రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఏమున్నాయి ఏంటనుకుంటే. ఇక్కడ మెనూ కార్డ్ అయితే పెట్టారు. ఇప్పుడు బాగా డార్క్ అయిపోయింది, అందుకని అంత నీట్గా కనిపించట్లేదు. కానీ చూద్దాం, లోపలికి వెళ్దాం ఒకసారి. ఇందులోనే ఎంట్రీ అవుతాం, లోపలికి వెళ్ళి అసలు ఏముంది ఏంటనేది డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం యాక్చువల్లీ. మినీ బార్ కూడా ఉన్నది మనకి. మినీ బార్ జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కావాలంటే ఇక్కడ మినీ బార్ కూడా ఏమైనా డ్రింక్స్ ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ 0 ఆల్కహాల్ బియర్స్ ఉన్నాయి, వైన్స్ ఉన్నాయి, వైట్ వైన్, రెడ్ వైన్, ఇంకా ఆల్కహాల్ కూడా ఉన్నాయి. ఈ లోపల కూడా స్పేస్ బాగుంది. కావాలంటే ప్రైవేట్ ప్లేస్ కూడా ఉన్నది ఇక్కడ, పార్టీ ప్లేస్. ఇక్కడ కింద కిచెన్ అనమాట. ఇది కింద అండర్ గ్రౌండ్లో కిచెన్ ఉంటుంది ఇక్కడ. ఇది కావాలంటే ఈ కిచెన్ లైవ్ కిచెన్ లోపల ఉంటుంది అండర్ గ్రౌండ్లో. So today I am with Mr. Avi. Hi Avi, how are you? I'm very good. How are you doing? I am good too, thank you. Avi, just can you please let us know that what is the speciality of this restaurant? Our restaurant, I wouldn't say there's a speciality. Everything's very good. It provides you with the most culinary experience that goes way back, and the restaurant is very old. It was opened a long time ago, and it gives you the very basic experience of an Indian restaurant, like that of an Indian restaurant, what it's supposed to be. That's great. Good to hear that. Like, Avi, from where you guys are bringing Indian ingredients? We bring the Indian ingredients from the local Indian shop that's right over next door. Other than that, is everything I know is that much. That's great. Avi, can you tell us, like, what are the special dishes available here? So the most famous ones are usually it's kadai butter chicken, like the most basic ones. But usually there's our chef's specialities as well. But people usually go for kadai, balti, or chicken. Butter chicken. Okay. What about prices? Can you speak a little bit about prices? Well, the prices are very affordable here and is pretty reasonable. That's great. Thank you so much for your time. You're welcome. All the best to you too. Thank you.